మీరు మీరు వెనక్కి కలెక్టర్ ఓకే సార్. ప్రసాద్ అన్న ఓకే సార్ మీరు అట్లా ఏంటి సార్ ఇప్పుడు మూమెంట్ స్టైల్ రెడీ సార్. స్పెషల్ కేసు So, just now I use the writing of the lamp. అది సౌండ్ కరెక్ట్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 15 ప్రాజెక్ట్స్ బహుశా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇతర దేశాల్లో కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్న రెడ్ క్రాస్ సెంటర్ మరొకటి. తర్వాత నెక్స్ట్ మహాయాగ హెల్పింగ్ సొసైటీ చిరంజీవి తమ్ముడు ఎంపీ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్. నెక్స్ట్ మహాయాగ హెల్పింగ్ సొసైటీ
శ్రీ ఎంఎస్ రాజేష్ గారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ గీతా నెక్స్ట్ జనసేన పార్టీ జనసేన పార్టీ రెడీ చెన్నై తిరుపతి డిస్ట్రిక్ట్ నెక్స్ట్ జన విజ్ఞాన మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ కమిటీ రాణా ప్రతాప్ శంకర్ జిఎస్బి ఇండియా సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్స్ మండపాల మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కానీ, థాలసీమియా సెంటర్ కానీ, ఫిజియోథెరపీ సెంటర్ కానీ, మరియు బ్లడ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడే కూడా పర్యటన చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడే నేను థాలసీమియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎట్ పార్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. మేడం గారు రియల్లీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ వెరీ గుడ్. మేడం కూడా చెప్పడం అంటే 5 స్టార్ట్ చేశారు, ఇప్పుడు 150 పిల్లలు అక్కడే ఉన్నారు. అది కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నారు. ఒక రోజు 2 రోజు మంచి పని చేయడం, సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ, అందరూ వచ్చేస్తారు. కానీ కంటిన్యూస్గా 10 years, 20 years, 30 years వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. సో గౌరవనీయులు విజయ్ కుమార్ రెడ్డి గారికి, జనార్దన్ రాజు గారికి, సురేష్ కుమార్ జైన్ గారికి, రవి ప్రకాష్ గారికి, ప్రసాద్ దయ్య గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రంగరావు యలమూరి గారికి నా నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి. నేను వేరే జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను. బాగా చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలి. యాజ్ అ కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను. చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా యాక్చువల్గా వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు, ఈ రోజు నాకు కనపడుతున్నారు. సో వాళ్ళని కూడా మీరు వైపు డైవర్ట్ చేస్తాము. సో వాళ్ళ చేతిలో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సొంత కూడా వస్తారు. కొంత కలెక్టర్ యాజ్ అ సీట్కి ఆ పవర్ ఉంటుంది, అది కూడా వాళ్ళు ఎందుకంటే సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి. కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్తో సహాయం చేసుకోవచ్చు, కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు. కానీ అన్ని అవసరం ఉంటాయి. ఈరోజు మీరు ఆల్మోస్ట్ 135 మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను.